నమస్తే. ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారిన హెచ్సియు 4 ఎకరాల భూమి కబ్జాకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే, ఈ యూనివర్సిటీ 1973లో అప్పటి జయాంధ్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం 6.1 ఫార్ములా కింద దీన్ని కేటాయించడం జరిగింది. సో ఈ యూనివర్సిటీ కోసం అని చెప్పేసి గచ్చిబౌలిలో ఉన్న 2320 ఎకరాల భూమిని యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఈ యూనివర్సిటీ భూమిని గిఫ్టెడ్ భూమి కింద కేటాయించడం జరిగింది. సో గిఫ్టెడ్ భూమి అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇవ్వడం జరిగింది. సో ఈ భూమి 1996 ఏషియన్ గేమ్స్లో భారత్ అత్యంత విఫలమవడం కారణంగా 2000 ప్రాంతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఐఎంజీ భారత్ అనే ఒక స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి 400 ఎకరాల భూమిని ఈ యూనివర్సిటీ ల్యాండ్లోని భూమిని కేటాయించడం జరిగింది. దానికి ఆ 400 ఎకరాల భూమిలో ఒక 140 ఎకరాల భూమి కంప్లీట్గా రాక్తో ఉండింది, బండతో ఉండింది. సో దాంట్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ వీలవ్వదనే కారణంగా ఎక్స్ట్రాగా ఇంకొక 140 ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది. మొత్తానికి 540 ఎకరాల భూమిని ఐఎంజీ భారత్ కింద కేటాయించడం జరిగింది మొదట్లో. దీని తర్వాత ఈ 540 ఎకరాల భూమికి సంబంధించి మనకి కాంపెన్సేషన్ కింద యూనివర్సిటీకి బ్యాక్ గేట్ దగ్గర కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అనుకున్నట్టే 540 ఎకరాల భూమికి కాంపెన్సేషన్గా 400 ఎకరాల భూమిని మాత్రమే కేటాయించడం జరిగింది. ఇంకా 140 ఎకరాల భూమిని కేటాయించలేదు. దీని తర్వాత 2003లో అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి మాట మేరకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ టిప్పర్కి 160 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పేసి చెప్పిన ప్రైమ్ మినిస్టర్ మాట మీద మాత్రమే, ఎలాంటి అగ్రిమెంట్స్ లేకుండా కేవలం మాట మీద మాత్రమే అప్పుడు 160 ఎకరాల భూమిని టిప్పర్కి కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఎన్ఐఏబికి కూడా 100 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. సో మొత్తానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ ఇతరితర కారణాల వల్ల ఇక్కడ అడిషనల్గా 140 ఎకరాల భూమిని, అక్కడ 260 ఎకరాల భూమిని, మొత్తం 400 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఇది మనకి కాంపెన్సేషన్ కింద ఇస్తానని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి కాంపెన్సేషన్ 400 ఎకరాల భూమి మనకి యూనివర్సిటీకి అలాట్మెంట్ చేయలేదు. సో ఈ వివాదం చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చి 2004లో ఈ వివాదం కోర్టులోకి వెళ్ళింది. ఆ కోర్టు తర్వాత సుప్రీంకోర్టులోకి వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టు వివాదంలో ఇప్పటి వరకు ఆ వివాదం 2025 మార్చిలో ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచి ఈ 400 ఎకరాల భూమిని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో అప్పటి లెక్కల ప్రకారము 400 ఎకరాల భూమి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి కాంపెన్సేషన్ కింద రావాల్సింది ఉంది. సో ఇప్పుడు ఈ వివాదంలో ఉన్న 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటానంటుంది కాబట్టి ఈ 400 ఎకరాల భూమిని మళ్ళీ తిరిగి ఇదే యూనివర్సిటీకి కాంపెన్సేషన్ కింద ఇస్తానన్న భూమికి కింద ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారము ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థుల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ 400 ఎకరాల భూమిని ఖచ్చితంగా మేము తీసుకొని తీర్తామని చెప్పేసి ముందడుగు వేస్తే ఆ యూనివర్సిటీలో ఆ 400 ఎకరాల భూమిలో కేవలం స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్ లేదనంటే అకాడమిక్స్ లేదా రీసెర్చ్ పర్పస్లో మాత్రమే వినియోగించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. లేదు అని అంటే